అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి కర్మయోగ రహస్యం 3వ భాగానికి స్వాగతం. మనస్సు మీద ప్రగాఢ సంస్కారాన్ని కలిగించకుండా ఉండాలి అన్నా దానిని ఎలా సాధించాలి అనేటువంటి అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం దేని పట్ల ఆసక్తులమో అలాంటి కార్యం వలన కలిగే సంస్కారం నిలిచి ఉంటుంది. పగలు నేను 100 మంది జనులను కలుసుకోవచ్చు. వారిలో నాకు ప్రియమైన వ్యక్తి ఒకరిని కూడా కలిసి ఉండవచ్చు. రాత్రి నేను నిద్రపోయేటప్పుడు పగలు చూసిన ముఖాలన్నింటినీ గురించి ఆలోచింప ప్రయత్నించవచ్చు. అప్పుడు నాకు ప్రియమైన వ్యక్తి వదనం మాత్రమే నా మనస్సులో నిలుస్తుంది. మిగిలినవన్నీ మాయమవుతాయి. మిగిలిన వ్యక్తులందరికంటే ఈ ప్రత్యేక వ్యక్తిలో నాకు కలిగిన ఆసక్తి నా మనస్సులో గాఢమైన సంస్కారాన్ని కలిగించింది. శారీరకంగా చూస్తే ఇందులోని నా సంస్కారాలన్నీ ఒక్క విధమైనవే. నేను చూసిన ప్రతి వదనము నా నేత్రాంతఃపటలం రెటీనాలో ప్రతిబింబించినప్పుడు మెదడు వాటిని లోనికి తీసుకొని పోయినా మనస్సులో వాటిచే ఏ విధమైన ప్రతిక్రియ కలగలేదు. ఆ ముఖాలలో అనేకం పూర్వం నాకు పరిచితమైనవి కాక పూర్తిగా కొత్తవై ఉండవచ్చు. కానీ క్షణకాలం పాటు నాకు కనపడ్డ ఆ వదనానికి సంబంధించిన భావాలు ముందే నా మనస్సులో ఉండి ఉండాలి. అతడి రూపం నా మనోఫలకం మీద అనేక 100ల మార్లు ముద్రితమై ఉండి ఉంటుంది. అతన్ని గూర్చి అనేక విషయాలు నాకు తెలిసి ఉండాలి. అతడి ఈ నూతన దర్శనం నా మనసులో నిద్రాణమై ఉన్న 100లాది స్మృతులను మేల్కొలిపింది. ఇతర ముఖాలు నా మదిలో ముద్రితాలైన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఇది ముద్రితమైనందువల్ల మనస్సు మీద విశేష ప్రాబల్యాన్ని చూపుతుంది. కాబట్టి అసంగుడవై వాంఛారహితుడవై ఉండు. కార్యాలను జరగనివ్వు. ఇంద్రియాలను తమ వ్యాపారాలను చెయ్యనివ్వు. సదా కర్మలను ఆచరించు. కానీ నీ మనస్సును ఏ చిత్తవృత్తికి లొంగనివ్వవద్దు. కొత్తవాడి వలె, యాత్రికుడి వలె ఈ లోకంలో కార్యాలను నిర్వర్తించు. నిరంతర కర్మనిరతుడవై ఉన్నప్పటికీ బద్ధుడవు కావద్దు. బంధం భయంకరం. ఈ ప్రపంచం మన నివాసం కాదు. మనం చేసే యాత్రలో గమనించవలసిన అనేక మజిలీలలో ఇది ఆత్మార్థాత్వత్ సృష్టే. ప్రకృతి సమస్తం ఆత్మ కోసమే. ఆత్మ ప్రకృతి కోసం కాదనే సాంఖ్య సూత్రాన్ని స్మరించు. పురుషుడి శిక్షణ కోసం మాత్రమే ప్రకృతి ఏర్పడి ఉంది. దాని ఉనికికి ఇంతకంటే వేరే అర్థం లేదు. పురుషుడు జ్ఞానవంతుడై కైవల్యాన్ని పొందాలి. అందుకే ప్రకృతి సంస్థితమై ఉంది. మనం ఈ తత్వాన్ని సదా గుర్తుంచుకుంటే ప్రకృతితో అంటే మనస్సుతో ఎప్పుడూ సంగం పొందనేరం. ప్రకృతి మనం చదవాల్సిన గ్రంథమని, ఆర్జించవలసిన జ్ఞానం సంపాదించగానే ఇంకా ఈ పుస్తకం మనకు పనికిరాదని మనం తెలుసుకుంటాం. కానీ దీనికి బదులుగా మనం ప్రకృతితో తాదాత్మ్యం పొందుతూ ప్రకృతి కోసం పురుషుడు ఏర్పడి ఉన్నాడని, శరీరం కోసమే శరీరి అని తలస్తూ సామాన్య లోకోక్తి ప్రకారం శరీరం నిలవడానికి తినడం గాక తినడానికే శరీరం నిలుపుకుంటున్నాం. సదా ప్రకృతే మనమని భ్రమిస్తూ ప్రకృతి మోహితులమవుతున్నాం. ఇలాంటి మోహం పుట్టగానే మనస్సులో ప్రగాఢ సంస్కారం ఏర్పడుతుంది. అది మనలను బద్ధులను చేసి స్వేచ్ఛతో కాకుండా బానిసల వలె పనులను చేయిస్తుంది. కర్మయోగ సారమంతా ఇది. బానిసలా కాకుండా యజమానిలా కార్యాలను నిర్వర్తించు. నిరంతరం కర్మ చెయ్యి, కానీ బానిసలా కాదు. ప్రతి వ్యక్తి ఎలా కర్మ చేస్తున్నాడో చూస్తున్నారు కదా. ఎవరికి పూర్తి విరామం లేదు. 199 మంది బానిసలలా పనులు చేస్తుంటారు. దుఃఖమే దానికి ఫలితం. అది అంతా స్వార్థపరమైన కర్మ ఫలాసక్తి లేకుండా స్వేచ్ఛగా కర్మ చెయ్యి. ప్రేమతో పని చెయ్యి. ప్రేమ శబ్దార్థాన్ని గ్రహించడం చాలా కష్టం. స్వేచ్ఛ ఉంటే గాని ప్రేమ ఎన్నడూ రాదు. బానిసలో నిజమైన ప్రేమ ఉండదు. నువ్వొక బానిసను సంకెళ్ల చేత బంధించి నీ పనులు చెయ్యమని నియమిస్తే గులాములా అతడు పని చేస్తాడే గాని అతడికి ప్రేమ ఉండదు. కాబట్టి మనం కూడా బానిసలాగా లౌకిక విషయాల కోసం కర్మ చేస్తే మనలో ప్రేమ ఉండదు. మన కర్మ నిజమైన
కర్మ కాబోదు. మిత్రుల కోసం, బంధువుల కోసం చేసే కర్మ మాత్రమే కాదు, మన కోసం మనం చేసే కర్మ సంగతి కూడా అలాంటిదే. స్వార్థపరమైన కర్మాచరణ బానిస చేసే పనిలాంటిది. కర్మకు నిజమైన ప్రమాణం ఇది. ప్రేమ సంజనితమైన ప్రతి కార్యము ఆనందాన్ని కలిగిస్తుంది. శాంతి, పవిత్రతలను ఇవ్వని ప్రేమ సంజనిత కార్యము ఏదీ ఉండదు. నిజమైన అస్తిత్వం, నిజమైన జ్ఞానం, నిజమైన ప్రేమ ఒకదానితో ఒకటి శాశ్వతంగా సంబద్ధాలై ఉంటాయి. ఇవి మూడు ఒక్కటే. ఇందులో ఒకటి ఉంటే మిగిలిన రెండూ ఉండి తీరాలి. ఈ మూడు సచ్చిదానంద రూపమైన అద్వితీయ బ్రహ్మానికి మూడు రూపాలు. ఆ అస్తిత్వమే దైవస్థితిలో ఈ జగత్తుగా మనకు కనిపిస్తుంది. ఆ జ్ఞానమే ప్రాపంచిక జ్ఞానంగా పరిణమిస్తుంది. ఆ ఆనందమే మానవ హృదయాలలోని నిజమైన ప్రేమకంతకు మూలాధారం. కాబట్టి నిజమైన ప్రేమ వాళ్ళని ప్రేమించే వ్యక్తికి కానీ, ప్రేమింపబడేదానికి కానీ ఎప్పటికీ బాధ కలగదు. ఒకడొక స్త్రీని ప్రేమించాడనుకుందాం. ఆమె పూర్తిగా తనకే దక్కాలి అని అతడు కోరుకుంటాడు. ఆమె ప్రతి కదలికను గూర్చి మిక్కిలి జాగరూకతతో ఉంటాడు. ఆమె తన వద్ద కూర్చోవాలని, నిల్చోవాలని, భుజించాలని, వెయ్యేందుకు తన ఆజ్ఞానుసారం ఆమె ప్రవర్తించాలని కోరతాడు. తానామెకు దాసుడు కాబట్టి ఆమె కూడా తనకు దాసురాలై ఉండాలని అతడు ఆకాంక్షిస్తాడు. అది ప్రేమాంబరాన్ని కప్పుకున్న బానిస మోహం అవుతుంది. దానివల్ల బాధ కలుగుతుంది. కాబట్టి అది ప్రేమ కాదు. అతడు కోరుకున్న దానిని ఆమె చేయకపోతే అతడు బాధపడుతున్నాడు. ప్రేమకు ఫలం ఎప్పుడూ బాధ కలగదు. ఆనందమే ప్రేమకు ఫలం. ఆనందప్రదం కాకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ కాని దానిని ప్రేమ అని భ్రమించడమే. ఎలాంటి బాధ, అసూయ, స్వార్థపరమైన భావం కలిగని విధంగా నీవు నీ భర్తను, భార్యను, బిడ్డలను, లోకాన్ని, విశ్వాన్ని ప్రేమించగలిగినప్పుడే నీవు అసంగుడవు, అంటే బంధురహితుడవు కాగలిగిన స్థితిని పొందినట్లు. కర్మయోగ రహస్యంలోని 3వ భాగాన్ని ఈరోజు తెలుసుకున్నాము. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. విన్నందుకు ధన్యవాదములు.